విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్. పుస్తక పఠనం అనేటువంటిది మనిషికి ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనల్ని రేకెత్తిస్తుందో, అలాగే ఈ ప్రపంచంలో ఎవరు నీకు లేరు అన్నప్పుడు పుస్తకం అనేటువంటిది ఒక నేస్తంగా నీకు ఎలా ఆధారపడుతుందో, పుస్తకాన్ని ఆధారంగా మీకు ఒక చక్కటి అద్భుతమైనటువంటి సినిమా మీకు తెలిసే ఉండొచ్చు. బహుశా పారామౌంట్ పిక్చర్స్ మీకు చాలా సినిమాలు ఇంగ్లీష్లో వారు తీశారు. వాళ్ళ పతాకంలో తీసినటువంటి ఒక సినిమా ఉంది. అది ఒక ఇంగ్లీష్ చలనచిత్రం, జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనేటువంటిది. ఈ జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే దాంట్లో సాధారణంగా సీగల్ జాతి పక్షులు సముద్రం యొక్క ఉపరితలం మీదే 5 అడుగుల కన్నా ఎక్కువ ఎగరలేవు. మ్యాక్సిమం అన్నమాట. 5 అడుగుల కన్నా ఎక్కువ ఎగరలేని వాటిల్లో ఒక పక్షి మాత్రం మిగతా జాతి పక్షుల్లాగా నేను కూడా ఇంకా ఎత్తుకు ఎందుకు ఎగరలేను అని విభిన్నంగా ఆలోచించడం మొదలెట్టింది. అలా ఎగిరేందుకు అది సాధన చేయడం ప్రారంభించిందిట. తన తల్లిదండ్రులు, ఆ జాతికి చెందిన ఇతర వృద్ధ పక్షులు, నాయక పక్షులు, మన జాతిలో ఇంతవరకు ఎవ్వరూ ఇలాంటి పని చెయ్యలేదు, ఇది సాధ్యం కాని పని, వాటి గురించి ప్రయత్నించి ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని జోనాథన్ని హెచ్చరించాయట. అయినా సాధన వదిలిపెట్టని జోనాథను పిచ్చి పట్టింది అని, పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు అని తమ జాతిలో నుంచి వెలివేస్తాయి. అవి పట్టు విడవకుండా జోనాథన్ ఏం చేస్తుంది, తన అంతర్వాణి చెప్పినట్లుగా సాధన చేస్తూనే ఉంటుంది. ఆ క్రమంలో తన శరీరం బాగా దెబ్బతిని చనిపోయే పరిస్థితికి వస్తుంది. అప్పుడు అతనిలోని అంకిత భావాన్ని గుర్తించి ఉన్నత స్థాయి అనుభవం కలిగినటువంటి ఇతర జాతి పక్షులు అన్నమాట, అంటే ఈగల్స్ లాంటివన్నీ వచ్చి ఎత్తైన శిఖరాలపైకి గాలిలో ఎగరడం, మేఘాలని చీల్చుకుంటూ కాంతి వేగంతో దూసుకుపోవడం వంటివి ఎగరణలో ఉన్నటువంటి మెళుకువలన్నీ కూడా జోనాథన్కి నేర్పిస్తాయి. అలా ఎగరడంలో పరిపూర్ణతని సంపాదించిన తర్వాత జోనాథన్ ఏం చేస్తుందో తెలుసా అండి, తన జాతి పక్షుల దగ్గరికి వచ్చి తనలాంటి ఔత్సాహిక పక్షులకు ఎగరడంలోని మెళుకువలన్నీ నేర్పించడం మొదలు పెడతాడట. ఇలా జీవితంలో ప్రతి క్షణం నేర్చుకుంటూ, అలా నేర్చుకున్న దాన్ని ఇతరులకి తెలియచెప్పడమే జీవిత పరమార్థం అని ఈ పుస్తకం ద్వారా రచయిత మన జీవిత లక్ష్యాన్ని మనకి తెలియజేస్తుంది. అందుకనే ఎన్నో తెలియని విషయాల్ని, ప్రపంచంలోని అనేక విషయాల్ని పుస్తక పఠనం ద్వారా మనం ఎప్పుడూ కూడా ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ కనుక మన అతి తక్కువ సమయంలో అతి అద్భుతంగా ఎగరడానికి పుస్తక పఠనమే అత్యంత సులువైన దారి అని చెప్తూ ఉంటాడు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోడెటి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.